ప్రస్తుతం మనం బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలిక వాళ్ళ ఇంటికి వచ్చటం ఈ ఇంట్లోనే నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో రాజ్ కుమార్ ఆ బాలిక తల్లిని బాలిక నానమ్మని ఇద్దరిని ఇందులోనే హత్య చేసిండు. హత్య చేసిన తర్వాత బాలికను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే ఒక చెరువు దగ్గర కత్తితోని పొడిచి చంపిండు అనేది మన ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి కథనం. సో ఈ ఇల్లే చూడవచ్చు. సో ఈ ఇంటికి గేట్ కూడా ఉంది. గేట్ లోపల నుంచి వాళ్ళు తాళం వేసుకొని లోపల ఉన్నా కానీ గేటు దూకి మరీ పోయి తలుపు కొట్టిండు అనేది ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. మనం చూడవచ్చు దీనిలో సీసీ కెమెరా కూడా ఉంది. మనకు సీసీ కెమెరా కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు సోలార్ సీసీ కెమెరా. ఆ సీసీ కెమెరా ఫుటేజ్లో సీసీ కెమెరాలో కూడా నిందితుడు వచ్చి ఈ వెళ్ళిన దృశ్యాలు రికార్డ్ అయినాయని బాధిత కుటుంబం బాలిక వాళ్ళ బాబా ఇంతకుముందు మనతో పాటు ఆరోపించిన పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఈ బాధిత ఇల్లు ఏదైతే ఉందో బాలిక ఇల్లు పక్కనే నిందితుడి ఇల్లు కూడా ఉంది. సో నిందితుడిది ఇక్కడ సమీపంలోని దైవాలగూడ గ్రామం అయినప్పటికీ ఇక్కడ గతంలోనే వాళ్ళ నాన్న ఇక్కడ ఇల్లు కట్టారు. సో రెండు ఇళ్ళు పక్కపక్కకు ఉన్నాయనేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇల్లు కట్టిన దగ్గర నుంచే వాళ్ళకు పరిచయాలు ఉన్నాయా, అసలు ఆ బాలికను ఎన్ని రోజుల నుంచి ఆయన వేధింపులకు గురి చేస్తుండ అనేది మనకు పూర్తి వివరాలు పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ పక్కపక్క ఇల్లులు ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో కొంతకాలంగా గొడవ జరుగుతున్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. బాలిక వెంట పడటంతో ఎప్పుడైతే ఎవరైతే నిందితుడు రాజ్ కుమార్ ఉన్నాడో తమ బిడ్డ వెంట పడుతున్నాడని బాలిక తండ్రి గత 1 year కింద గుండెపోటుతో చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అయితే బాలిక తండ్రి చనిపోయిన తర్వాత బాలిక వెంట ఈ నిందితుడు రాజ్ కుమార్ పడటాన్ని వాళ్ళ తల్లి బాలిక వాళ్ళ నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే కొంతకాలం క్రితం గత వారం రోజుల క్రితమా ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటకు వచ్చినట్లు మనకి ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. నిజానికి మళ్ళీ పోక్సో కేసు నమోదైందా, ఎంతకాలం పాటు జైల్లో ఉన్నాడు, ఈ బెయిల్ మీద వచ్చాడా అనే పూర్తి వివరాలు పోలీసుల ద్వారా తెలియాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికైతే వీళ్ళ ఇండ్లు 2 పక్కపక్కనే ఉన్నాయి. సో నిందితుడి రాజ్ కుమార్ పెళ్ళికి ముందే ఇక్కడ వాళ్ళ డాడీ ఇల్లు కట్టిండు. ఈ ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఉండేది దైవాలగూడ అనే గ్రామం. ఆ గ్రామంలోనే వాళ్ళు ఉంటా ఉన్నారు. అయితే ఇక్కడ షాబాద్ ఈ పట్టణం కాబట్టి షాబాద్లో ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టిరు. వీళ్ళు కట్టిన ఇల్లు పక్కపంటే ఇప్పుడు ఏదైతే బాధిత బాలికతో పాటు బాలిక తల్లి బాలిక నానమ్మను హత్య చేసిన ఇల్లు ఆ పక్కపంటే ఉండడం మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి నిన్న నిందితుడు రాజ్ కుమార్ వాళ్ళ భార్య పిల్లల్ని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళను హత్య చేసిండా, లేదంటే ఇక్కడ వీళ్ళని చంపిన తర్వాతనే మళ్ళీ వాళ్ళ సొంతూరుకి వెళ్ళి దైవాలగూడకి వెళ్ళి అక్కడ వాళ్ళను హత్య చేసిండా అనేది పూర్తి వివరాలు ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. సో మొత్తానికైతే బాలిక వాళ్ళ అమ్మను బాలిక వాళ్ళ నానమ్మను చంపిన తర్వాతే నిందితుడు ఆ బాలికను తీసుకొని సమీపంలోని ఒక చెరువు దగ్గర ఆ బాలికను కూడా హత్య చేసి చంపినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిందితుడు జల్సాలు చేస్తూ కొంత అప్పులు చేసినా కానీ కార్లు మెయింటైన్ చేస్తూ తిరిగేవాడని ఇక్కడ చుట్టుపక్కల ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. సో మొత్తానికి నిందితుడి ఇల్లు అయితే మనకి ఇది స్పష్టంగా కనిపిస్తుంది. చూడవచ్చు నిందితుడి ఇల్లు ఇది, బాధిత కుటుంబం ఇల్లు అది స్పష్టంగా కనిపించవచ్చు. బాలిక కుటుంబం దగ్గరికి నిందితుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి వాళ్ళిద్దరిని చంపిన తర్వాత బాలికను తీసుకుని వెళ్ళే సందర్భంలో ఇక్కడ కొంత గందరగోళం వాతావరణం నెలకొంది. చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళకు ఒకరికొకరు ఫోన్లు రావడం, ఇక్కడ అరుపులు వినిపించడంతో వాళ్ళంతా లేచిన పరిస్థితి. మాట్లాడదాం ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అంటే ఇంటి ముందు ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడదాం. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా మీకు రాత్రి? మాకు 3 గంటలకు ఫోన్ చేసిండు. అబ్బాయి ఇంటి ముందర ఉంటాడు, వాళ్ళ అన్నయ్య అవుతాడు ఆ పిల్లకు. ఆయన ఫోన్ చేసిండు మాకు నైట్ 3 గంటలకు ఫోన్ చేస్తే సరే అని బయటకు వచ్చినాం. ఏమైందో గొడవ అవుతుంది అనుకున్నాం, చనిపోయింది అనుకోలేదు. బయటకు వచ్చినాక చూసరికి అందరు పోలీసుల్లో ఉన్నారు. చాలా మంది జనాలు ఎవరు లేరు, పోలీసులు మాత్రమే ఉన్నారు. అప్పటికే పోలీసులు వచ్చి లేపిరంట వాళ్ళని కూడా. వాళ్ళు మాకు ఫోన్ చేసారు. ఫోన్ చేయగానే మేము బయటకు వచ్చేసినాం. మేము తెలవగానే వచ్చినాక ఇంకా అంతా పోలీసుల్లో ఉన్నారు. అప్పటికి వాళ్ళని తీసుకొచ్చారు బయటికి. మేము వెళ్ళి చూడడానికి పోతే పోనీయలేరంట వాళ్ళ ఇంటి వాళ్ళని. పోనీకపోతే మేము సరే అని ఇక్కడ నుంచున్నాము. ఇక ట్రాక్టర్ పిలిపించారు, ట్రాక్టర్లు వేసుకుని వెళ్ళిపోయారు. వద్దు వాళ్ళు ఎవరు లేరు, ఒక్క కొడుకుంటాడు ఆ ముస్లాం ఆంటీకి. ఆ కొడుకు కూడా హైదరాబాద్లో ఉంటాడు. ఆయన వచ్చేంత వరకన్నా ఉంచండి అంటే ఉంచకుండా అట్లనే తీసుకొని వెళ్ళిపోయారు. 3:30కు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు బాలిక వాళ్ళ ఇల్లు పక్కనే నిందితుని ఇల్లు కూడా ఉందని చెప్తా ఉన్నారు.
అసలు రెండు పక్కపక్కల ఇల్లు అంటే వీళ్ళు ఈ రెండు కుటుంబాల మధ్యలో ఏమన్నా వివాదాలున్నాయా లేకుంటే వీళ్ళు పెళ్ళైన తర్వాత కూడా నిందితుడు ఆ బాలిక ఎంబటి ఎందుకు పడుతున్నాడు? అది మాకు తెలియదు కానీ మాకైతే వాళ్ళ డాడీ చనిపోయిండు లాస్ట్ ఇయర్. బాలిక వాళ్ళ డాడీ. వాళ్ళ డాడీ చనిపోయినాక తర్వాత ఏదో గొడవ అయింది అన్నారు. గొడవ అయినాక ఆయన బాగానే ఉన్నాడు అప్పటి వరకు కూడా. ఈ ఇంతలో మాకేం జరిగిందో మాకు తెలియదు మధ్యలో. ఒకసారి అయితే మొన్న పోయిన నెల అయితే కంప్లైంట్ ఇచ్చినామని మమ్మల్ని పిలిపించారు. పిలిపిస్తే వెళ్ళినాం మేము. మీరు ఏమైతే రమ్మంటే మేము ఇంటి ముందర ఉంటాం, కిరాయికి ఉంటామని చెప్పాము. మాకేం తెలియదు అసలు ఆ విషయాలు. కాకపోతే వాళ్ళు పిలిస్తే పోయి పోలీసు వాళ్ళతో మాట్లాడి వచ్చినాము. ఆ తర్వాత అంతా కాంప్రమైజ్ అయ్యారని కామ్గా ఉన్నారు. మరి ఏమైందో తెలియదు. రాత్రి మాత్రం ఈ ఘటన జరిగింది. ఇప్పుడు నిందితుడు ఈ ఇంటికి వచ్చేవాడా? ఈ ఇంట్లో ఉంటున్నారు ఎవరు? ఇంతకు ముందు ఉండేవాడు, వెళ్ళిపోయిండు తర్వాత ఎటు వాళ్ళ సొంతూరుకి వెళ్ళిపోయిండు. వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పెట్టిండు. ఓకే. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉంటురంట. వాళ్ళని చూడలేదు మేము కూడా, కానీ వెనక అసలు ఎప్పుడు వెళ్ళాను. వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడితే చూస్తాం మేము, అంతేగాని మాకు కూడా తెలియదు. ఇప్పుడు ఈ బాలికను వేధించినందుకు పోక్సో కేసు కింద జైలుకి వెళ్ళిండు అనేది చెప్తా ఉన్నారు. నిజంగా జైలుకి వెళ్ళిండా నిందితుడు? జైలుకి పంపించింది తెలియదు మాకైతే. మా కంప్లైంట్ మాత్రం ఇచ్చిరని తెలుసు, ఫిర్యాదు ఇచ్చారు అంతే. కానీ ఆయన జైలుకి వేసిరా ఆయన పట్టుకోరా మాకు ఏది తెలియదు. అంటే ఇప్పుడు నిజంగా ఎంత ఆయనకు ఇబ్బంది పెట్టకున్నా కానీ ఒక మనుషుల్ని చంపేంత పెద్ద నిర్ణయం, ఇద్దరు చంపి వాళ్ళ కుటుంబాన్ని చంపేంత పాపం అయితే మేము మాకైతే తెలియదు. ఆ స్థాయిలో వీళ్ళు ఏమన్నా ఏమి చేయలేరు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడు గొడవ కూడా తెలియదు అసలు. ఈ గల్లీలో ఏది జరగలేదు. మేము వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పటి నుంచి ఏమీ జరగలేదు. ఇదే కొత్తగా ఇప్పుడు మేము విన్నది చూసింది కళ్ళతోనైతే. అంటే ఆ నిందితుడు ఎట్లాంటి వాడు? అంటే మామూలుగా అందరితో మంచిగా ఉండేవాడా? ఇక్కడ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉన్నాడు. అక్కడ వెళ్ళినాక ఏం జరిగింది, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది మాకు తెలియదు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏమైందో మాకు ఏం తెలియదు. ఇక్కడ ఉన్న రోజులు అయితే బాగానే ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా, ఆయన పిల్లం కూడా ఇక్కడనే ఉండే మొన్నటి వరకు. వాళ్ళు మొన్నే కాల్ చేసిరు. 6 నెలలు ఏమవుతుంది అంతే వాళ్ళు కాల్ చేసి కూడా. ఇక్కడ నుంచి వెళ్ళి కూడా కొన్ని రోజులు అవుతుంది. ఆయన పెళ్ళి నాకు కూడా తెలియదు. అయితే ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చిండు. మాకు తెలిసి ఇప్పుడు 6 సంవత్సరాలు ఏమవుతుంది ఆమెను చూడబట్టి, ఆయన భార్యను కూడా. అనవసరంగా రెండు కుటుంబాలు పాడు చేసిండు దొమ్మరోడు వాడు. వాడికి మాత్రం ఏదన్నా చేయాలి. అసలు వాడు దొరికిండా చచ్చిండా మాకు కూడా కావాలి కదా. ఇప్పుడు ఒక ఇంట్లో జరిగిందంటే ఇంకో ఇంటికి భయమే కదా. ఇంతమందిని చంపినోడికి మేమందరం అడ్డా వాడికి రాత్రి ఎవరు దొరికినా కూడా వాళ్ళని కూడా చంపేసి పోతుండేవాడు. అంటే సీసీ కెమెరా ఉంది అక్కడ, అంత ధైర్యంగా కత్తి తీసుకొని వచ్చి ఎట్లా చంపించు? అసలు ఎట్నుండి వచ్చిండో వాడికే తెలియాలి. అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది ఇప్పుడు చూసిన వాళ్ళకి మాకు తెలియదు, వాళ్ళకు తెలియదు, ఎవడు చూడలేదు. అదేం జరిగింది అనేది ఆ దేవుడికే తెలియాలి, వాడికే తెలియాలి, ఆ చచ్చిపోయిన వాళ్ళకే తెలియాలి. మాకైతే ఏమీ తెలియదు.